హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ప్రతిరోజులాగే ఈరోజు కూడా చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అయిందండి. వరుసగా పడుతున్న వర్షాల వల్ల మొక్కలన్నీ చాలా రిఫ్రెష్ అయిపోయాయి. మనం ఎంత వాటర్ చేసినా ఇలా వర్షం పడ్డప్పుడు మొక్కలు చాలా ఫ్రెష్ అవుతాయండి. చిన్న చిన్న మొక్కలైనా ఎంత అందంగా ఉన్నాయి చూడండి అసలు. ఇలా మొక్కలన్నిటినీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక అప్స్టేర్ పైకి వెళ్తే ఇలా చక్కగా వర్షం పడుతూ ఉందన్నమాట. మార్నింగ్ 6:30 అవుతోంది, అయినా ఇంకా ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. వర్షం పడుతూ చల్లని బ్రీజ్ వస్తుందన్నమాట. సో నేను చక్కగా కాఫీ చేసుకొని కూర్చున్నాను. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఊతప్పం వేస్తున్నానండి. ఇలా చక్కగా వేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం సిమ్లోనే కాల్చుకోవాలి. ఇలా బోత్ సైడ్స్ కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మొత్తం ఉత్తప్పం వేసుకున్నాను. ఇక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కూర్చొని ఉంటే ఎదురుగా మా పిచ్చుకలు చూడండి ఎంత గోల్ చేస్తున్నాయో అసలు. ఇవి బాగా అలవాటు పడ్డాయండి. వాటర్ పెట్టాను, సో రైస్ పెట్టడం వల్ల అవి డైలీ వస్తూ ఆడుకుంటూ ఉంటాయి. ఇలా నేను అలా వాటిని చూస్తూ ఉండిపోయానండి. ఇక ఈరోజు కాకరకాయ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి. ముందుగా ఇలా మనం కాకరకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కాకరకాయలని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిలో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఇంకా కొంచెం చేదులు ఉంటాయి కనుక ఇవి తీసేస్తే మనకు చేదు అనేది తక్కువగా ఉంటుంది. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఇలా అన్నింటినీ మనం తీసేసుకోవాలి. ఇది సింపుల్ ప్రాసెస్ అండి. కాస్త టైం పెట్టామంటే పిల్లలు కూడా చక్కగా తింటారు. ఇలా మొత్తం కాకరకాయలన్నింటినీ గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండును నానబెట్టి ఉంచుకోవాలండి. ఇలా చింతపండును మొత్తం బాగా గుజ్జులాగా తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత మనం ఈ వాటర్లో ఇందాక తరిగి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేయడం వల్ల మనకు కాకరకాయలో ఉన్న చేదు మొత్తం వెళ్ళిపోతుంది. ఇందులోనే కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక మనం ఇందులోకి మసాలాకి దీనికి కావాల్సినవి నువ్వులు, వేరుశనగలు గింజలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, వీటిని మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇవి చక్కగా బాయిల్ అవుతాయండి. ఇలా వీటిని చక్కగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇక మనం ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా చక్కగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లో వెల్లుల్లి, మిరపపొడిని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని చక్కగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇందులో ఆవాలు వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేయాలి. వీటిని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నామంటే బాగా మగ్గుతాయి.
ఇలా వీటన్నింటిని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారండి. మనం కాస్త ఓపికగా దీన్ని చేయాలి. ఇలా ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లోనే చేసుకోవాలండి. ఈ పేస్ట్ మొత్తం చక్కగా ఇందులోనే ఫ్రై అవ్వాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కాకరకాయలు ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కనుక కాస్త తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా బాయిల్ అవుతుందండి. మనకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూర దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇందులో ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలన్నింటిని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడే మనం ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కూర మొత్తం దగ్గర పడుతుంది. సో ఆయిల్ పైకి తేలినప్పుడు ఇందులో మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా కాకరకాయ కూడా రెడీ అవుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.